అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక ఈరోజు ఈడీ కార్యాలయంలో చూసుకున్నట్టుగా అయితే కవిత కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు. కవిత భర్త అలాగే పిల్లలు ఇద్దరు కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆమె కోర్టును కూడా ప్రత్యేకంగా కోరారు. ఏమంటే పిల్లల్ని చూసేందుకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కోరటం నేపథ్యంలో కవిత భర్త అనిల్ కుమార్ అలాగే పిల్లలు ఇద్దరు కూడా రావడం జరిగింది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో వాళ్ళ అమ్మను కూడా కలుస్తారని చెప్పేసి సమాచారం అందుతుంది. మరి ఇప్పుడు చూస్తున్నాం మనం అక్కడ కౌంటర్ దగ్గర ఉన్నారు. కౌంటర్ దగ్గర స్లిప్స్ ఎంట్రీ రిక్వెస్ట్ ఫామ్స్ సంతకం చేస్తున్నారు. మరి కవితకు 3 రోజుల కస్టడీని ఈ రోజు అవెన్యూ కోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఆమె మరో 3 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. మొదట 7 రోజులు ఇచ్చారు, తర్వాత 3 రోజుల కస్టడీ ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజుల కస్టడీకి కవిత ఈడీ కవితను 3 రోజుల కస్టడీలో విచారించబోతుంది. మరి ఈ నేపథ్యంలో పిల్లల్ని చూడాలని ఉందని చెప్పేసి ఆమె కోరిన నేపథ్యంలో ఈరోజు కవిత భర్త ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇక్కడికి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి రావడం జరిగింది. మరి వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మని కలుస్తారు. ఇప్పుడు కూడా పాపం ఇద్దరు కూడా చూసుకుంటే మైనర్లే ఇద్దరు కూడా. మరి మైనర్ పిల్లలు ఇద్దరు, వాళ్ళిద్దరిని పర్మిషన్ ఇవ్వాలని కోర్టుని ప్రత్యేకంగా కవిత కోరారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. మరి వాళ్ళు లోపలికి వెళ్ళి కవితను కలిసే అవకాశం ఉంది. కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఈడీ కస్టడీలో ఉన్న ప్రతిరోజు కూడా గంట సేపు 7 నుంచి 8 గంటలు కానీ 6 నుంచి 7 గంటలు కానీ 1 గంట సేపు మాత్రమే కుటుంబ సభ్యులు కలవడానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో పాటు అడ్వకేట్స్ కూడా కలుస్తారు. మరి రోజంతా జరిగినటువంటి ఈడీ విచారణలో ఎలా జరిగింది, వాళ్ళు ఎలాంటి ఒత్తిడి ఏమైనా తీసుకొచ్చారా అనే అంశం కూడా ప్రస్తావిస్తారు. దాంతోపాటు కవితకు హెల్త్ పరంగా కొంత సమస్యలు కూడా ఉన్నట్టు సమాచారం. మరి హై బీపీ ఉంది ఆమెకి. ఈ నేపథ్యంలో వైద్యులు ఇప్పటికే టెస్టులు చేశారు. మరి దానికి సంబంధించి కూడా మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వాలని చెప్పేసి కవిత తరపున అడ్వకేట్స్ కోర్టుని కూడా కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి కూడా తన భర్తతోనూ చర్చించే అవకాశం ఉంది కవిత. అయితే కస్టడీని ఇవ్వరు, రిమాండ్కి పంపిస్తారు, బెయిల్ మీద బయటికి రావచ్చు అనుకున్నప్పటికీ కూడా ఇక సమీర్ మహేంద్రు ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తి. సమీర్ మహేంద్రుతో కలిపి ఇంట్రాగేట్ చేయాలని చెప్పి ఈడీ తన ఆ రిక్వెస్ట్లో రోజు అవెన్యూ కోర్టుని కోరటం జరిగింది. మరి కోరిన నేపథ్యంలోనే ఇక ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు 3 రోజుల కస్టడీని ఇవ్వడం జరిగింది. సమీర్ మహేంద్రతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అలాగే మరికొంతమంది తీహార్ జైల్లో ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్రారెడ్డి, మాగంట రాఘవ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి తీహార్ జైలు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ విచారించాలని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా వాళ్ళందరితో విచారించడం కోసమే 3 రోజుల పాటు కస్టడీని ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రోజు అవెన్యూ కోర్టుని కోరడంతో రోజు అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా 3 రోజుల పాటు ఇచ్చారు. వాస్తవంగా అయితే ఈడీ 5 రోజులు అడిగింది కస్టడీ ఎక్స్టెన్షన్ని. మరి కానీ కోర్టు మాత్రం 3 రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఈ 3 రోజుల్లో మరిన్ని అంశాలకు సంబంధించి కవిత నుంచి చాలా అంశాలు కూడా సేకరించే అవకాశం ఉంది. మద్యం కుంభకోణంలో కవితది కీ రోల్ కావటం, మరోపక్క అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో ఉన్నారు. మరి ఇద్దరిని కూడా కలిపి కూడా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.